హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ వ్లాగ్. ఈరోజు అయితే మన గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నామన్నమాట సింహాచలం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి, అన్నీ కూడా చూడండి. అలానే డ్రోన్ షూట్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ డ్రోన్ షూట్స్ అనేది మన రాజుమాయ చేస్తున్నారు, అండ్ రాజుమాయకి స్టూడియో కూడా ఉంది. అలానే బయోలో లింక్ కూడా పెడతాను రాజుమాయది. ఓకే, ఇప్పుడైతే మనం డైరెక్ట్గా సింహాచలం రూట్లో అయితే ఉన్నామన్నమాట. సింహాచలం నుంచి 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుందన్నమాట. చాలా ఘనంగా జరుగుతుంది, చాలా వైభవం అనమాట అది. ఎందుకంటే 32 కిలోమీటర్లలో ఎక్కడ కూడా గ్యాప్ ఉండకంటే జనం ఉంటారు. చాలామంది జనం అయితే వస్తారనమాట. ఇక్కడికి కొన్ని లక్షల మంది అయితే వస్తారు ఈ ప్రదక్షిణకి. ఈ ప్రదక్షిణ మొత్తం ఒక డే మొత్తం జరుగుతుందనమాట. ఒకళ్ళు అనుకుంటే 32 కిలోమీటర్లు నడకంటే అది ఆసామాసి అయితే కాదు, చాలా దీనికి విశిష్టత అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నమాట. కోనేరు దగ్గర షూట్ రెడీ చేశారు, డ్రోన్ షూట్. ఆ డ్రోన్ షూట్ దగ్గరికి వెళ్ళి తర్వాత ప్రదక్షిణ దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. ఇప్పుడైతే మనం కోనేరు దగ్గర అయితే ఉన్నాం. ఇది మన బైక్ మనం అయితే కవర్ చేస్తున్నాడు డ్రోన్తో. అలానే వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే అనమాట మన సింహాచలం కోనేరు. చూసారు కదా, చాలా పెద్ద కోనేరు అనమాట. చాలా పురాతనమైన ఆలయం కూడా కోనేరులో ఉంది. ఇది వేరే ఆసమ్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ షూట్ లెవెల్లో చూడొచ్చు. ఇక నైట్ ఫెయిల్ అయిపోతుంది కానీ చాలా వ్యూ అయితే వస్తుంది. ఎందుకంటే 4K డ్రోన్ కాబట్టి చాలా మంచి షూట్స్ అయితే వస్తున్నాయి. చూడొచ్చు, రౌండ్ సర్కిల్ కొడుతుంటే కొండల మధ్యలో ఉన్న కోనేరు. అలానే మన సింహాచలం సింహద్రప్పన్న స్వామి ఆలయం వేరే లెవెల్ అనమాట. ఆలయం మీదకైతే డ్రోన్ లేదు. ప్రజెంట్ ఇప్పుడు ప్రదక్షిణలు కూడా నాన్ ఫ్లయింగ్ జోన్ కింద అయితే ప్రకటించారనమాట. మనం అయితే ఏదో విధంగా ట్రై చేద్దాం వ్యూ కోసం. ఏదైనా డ్రోన్ వీడియోలు అయితే మీకు ముందుగానే చెప్పాను కాబట్టి డ్రోన్ వీడియో అయితే పక్కా తీసేదే, తీయకుండా అయితే వచ్చేదైతే ఏం లేదనమాట. కానీ మీ సపోర్ట్ ఉంటే ఇంకా బెటర్ వీడియోస్ అయితే నేను చేస్తాను. ఇప్పుడైతే రథం దగ్గరికి వెళ్తున్నాము. రథం అయితే వెళ్ళిపోతుందన్నారు. మనం ముందు వెళ్తున్నాము. మా అయ్య వాళ్ళ ఫ్రెండ్ డ్రోన్ ఆపరేటర్ అన్న. అంటే మన ముందు ఉన్నదే కొండ, సింహాచలం కొండ. ఆల్రెడీ చాలామంది అయితే వాకింగ్ స్టార్ట్ చేశారు ప్రదక్షిణం. మనం స్టార్టింగ్లో ఉన్నాం. మన ముందు ఉన్నదే డ్రోన్. మరి చెప్పండి. ఇప్పుడు నాన్ ఫ్లయింగ్ జోన్ కాబట్టి కొంచెం వెనక్కి వచ్చి అయితే మనం డ్రోన్ అయితే ప్లే చేస్తున్నాం. ఇప్పుడైతే రూట్ చూడండి, ఇదే రూట్ అనమాట, మెయిన్ రోడ్డు. ఇది కూడా 1 వీక్లో వేసేయడం అయితే జరిగిందనమాట. ఈ రోడ్డు చుట్టూ కొండ అనమాట. ఇదే 32 కిలోమీటర్లు అంటున్నారు. దానికి మించి ఎక్కువే ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎవరు తప్పుకున్నా సరే దొరకడం అయితే కష్టం ఈ ఒక్కరోజు. అందుకే ఎక్కడికక్కడికి హెల్పింగ్ బూత్లు ఉన్నాయి. అలానే ఫుడ్ అండ్ వాటర్ అండ్ హెల్త్ సపోర్టింగ్ చాలా మంది అయితే ఇక్కడ పనిచేస్తున్నారనమాట. కౌంటర్లు అయితే చాలా కౌంటర్లు, దారి కొడల్లో కౌంటర్లు ఉంటాయి. ఇక్కడైతే మనం బసవైన అయితే దర్శించుకొని అయితే మనం అయితే నడకైతే ప్రారంభిద్దాం. ప్రతిదీ కూడా ఒక ఆసమ్ ఫీల్ అయితే వస్తుందన్నమాట. అలానే ఈ రౌండ్ మొత్తం నడలేము అనుకున్న వాళ్ళు గుడి దగ్గర కూడా ప్రదక్షిణ ఉంటుందట. అది 32 కిలోమీటర్లకి 30 సార్లు తిరగాలన్నమాట. చూడొచ్చు, బొమ్మలు ఎలానే ఉన్నాయంటే వేరే లెవెల్. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనకి లక్కీ గేట్ అయితే రథం మన ముందే వెళ్ళింది. ఇదైతే తీసుకున్నాం. ఇదైతే దేవుడు ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎంత శ్రమపడి వచ్చామంటే ఆ మాత్రం దేవుడు మన దగ్గర ఉండాలి కరుణించడానికి. ఇప్పుడైతే ప్రతిదీ ఒక ఇదే. ఇక్కడ సింహద్రప్పన్న స్వామి అంటే ఒక నమ్మకం అనమాట. మన ఉత్తరాంధ్రలో చాలా వరకు ఫేమస్ టెంపుల్ ఇదే. మన వైజాగ్లో ఫేమస్ టెంపుల్ ఎక్కడుందంటే సింహాచలమే అనమాట, వరలక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మళ్ళీ మన డ్రోన్ ఎగరేసే టైం అయితే వచ్చేసింది అనమాట. క్రౌడ్ చూపించడానికి డ్రోన్ ఎగరేయడానికి అయితే ఇక్కడ సత్రం ఉంది కదా గుడి ఆపోజిట్లో, ఆ సత్రం దగ్గరికి వెళ్ళి ఆ సత్రం మీద నుంచి ఎగరేయాలి. కింద నుంచి ఎగరేస్తే తిప్పిపోతారనమాట.
ఇంతమంది జనం అనేది ఇంకెప్పుడు కనిపించారు అనమాట. ఓన్లీ మన ఆషాఢ మాసంలోనైతే మనకు కనిపిస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజు అయితేనే ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది మినిమం ఒక 10-15 లక్షల మందిని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడికైతే. ఇప్పుడైతే మన డ్రోన్ అయితే ఫ్లై అయ్యితూనే ఉంది. ఇంకా దాన్ని అయితే ఇప్పుడు దించాలి, దించేసి ఇంక ఇచ్చేసుకోవడమే. ఎందుకంటే పోలీసులు అయితే చూస్తున్నారని అయితే చెప్పాడు మా రాజమయ్య అయితే. ఎందుకంటే అతను ఇప్పుడు మన షూట్కి వచ్చాడు, బట్ పక్కన పెడితే ఏమాత్రం డ్రోన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే 150,000 వేస్ట్ అవుతుంది కదా. అలానే ఏమైనా షూట్స్ కావాలనుకుంటే రాజమయ్య నెంబర్ అయితే మీకు చూపిస్తాను, ఆల్రెడీ స్క్రీన్ మీద ప్లే చేస్తుంటాను. అది మీకు కావాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మంచి ఫోటో డ్రోన్ వీడియో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట మీకు. ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు, చాలా పెద్ద జాతరలాగా ఉంటుందన్నమాట. ఎవరు నిద్రపోయేదే లేదు, కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు మాత్రం సాక్సెస్ అయితే రండి. ప్లెయిన్ వాక్ అయితే చేస్తే మీకు ఇంకా కష్టమే, ఎందుకంటే చాలా హార్డ్గా ఉంటుంది అనమాట గిరి ప్రదక్షిణ అనేది. నెక్స్ట్ సారి అనేది కొంచెం కేర్ఫుల్గా ప్రిపేర్ అయితే రండి. ఇప్పుడైతే మనం ప్రదక్షిణలోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. కరెంట్ కూడా తీసేసాడు, జనరేటర్ ఆన్లో ఉంది. చాలా డేంజర్ అనమాట. ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది, కానీ లోనికి వెళ్ళే కొద్ది ఎంత ఇది ఉంటుందంటే అంత ఇది ఉంటుంది అనమాట, ఎంజాయ్మెంట్. అలానే ఒళ్ళు మధ్య నుంచి గోవింద రాంగ్ వే నుంచి వెళ్తాను అనుకున్నా. జనము చూడండి, ప్రదక్షిణానికి జనము చూడండి. కొడిచాను మన డ్రోన్స్ అన్నా మూన్ దగ్గరికి వెళ్తుందా మాయా? మూను అన్నం పెట్టుంటారు అన్న దగ్గరికి. వాళ్ళు ఫోన్ చేస్తారు.
చాలామంది భక్తులు అయితే వస్తున్నారు, లక్షలాది మంది, తరగట్లేదు అనమాట. ఏంటిది అంటే ఎవరు చెప్పలేరు, ఏటి మహిమ అంతే. చాలామంది నాన్ స్టాప్ నడుస్తున్నారు, కొంతమంది అయితే రెస్ట్ తీసుకొని అయితే నడుస్తున్నారు అనమాట, కూర్చొని లెగిస్తూ. అలానే నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ అయితే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను, నరకం అనమాట. బ్యాడ్ డే అని చెప్పొచ్చు, 50 రూపాయలు వేస్ట్ అయింది, కరిగిపోయింది పూర్తిగా. ఇక్కడైతే సిగ్నల్స్ అయితే రావట్లేదు, కానీ ఒక్కొక్క అమ్మాయి అయితే ఫోన్లో అయితే ఇడిచిపెట్టి వదలట్లేదు అనమాట, ఫోన్ మాట్లాడుతూనే ఉందనమాట. మార్నింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి సిగ్నల్ ఎవరు వస్తుందో నాకైతే తెలియట్లేదు, తనకి దేవుడే. అయితే మనం కిరణ్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఒక 7 km నడుచుంటాం మేము, సిగ్నల్ లేదు, క్వాలిటీ మొత్తం పోద్ది. ఎక్కడ ఉన్నామైతే ఎక్కడ ఉంటుంది, ఇంటికాడికి వెళ్ళిపోయి ఉంటుంది. కిరణ్ హాస్పిటల్ డిఫెన్స్ అకాడమీయా ఏట్లేదు. దగ్గర అన్నం అయితే పెట్టారనమాట, వ్యూ పద్ధతి వాటితోనే ప్రసాదం కోసం ఈ లైన్ అంతా. ముందుకు రాకపోతే లైన్లోకి వెళ్ళండి అమ్మా, లైన్లోకి వెళ్ళండి, లైన్లో చాలా పెద్ద టెంపుల్ అండి. ఇక్కడ అన్నం పెడుతున్నారు. యువన్ హాస్పిటల్ దగ్గర అయితే అన్నదానం పెట్టారు. అక్కడ నుంచి మనకి షిరిడి సాయి సత్రం అనేది ఒక టెంపుల్ అయితే ఉంది, షిరిడి సాయిబాబా టెంపుల్. చాలా ఫేమస్ అనమాట, ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు. గరుడ దేవుడితో ఉందనమాట. ఈ ప్రదక్షిణకు వచ్చిన భక్తులు చాలామంది ఆ షిరిడి సాయిబాబాని అయితే దర్శించుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్ మనం అయితే హనుమంతు వాగు దగ్గరలో చేరువలో ఉన్నాం. దగ్గర ఒక 7 hours 6 hours అయితే వాక్ చేసామన్నమాట. ఇప్పటికే చాలామంది అయితే అలసటతో ఉన్నారు, కానీ గోవింద అనే నామస్మరణతో అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే టిఫిన్స్ పెడుతున్నారనమాట. టిఫిన్స్ కోసం అయితే క్యూ అయితే చాలా వేరే లెవెల్గా ఉందన్నమాట క్యూ. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న పిల్లలతో సైతం అయితే నడడానికి అయితే వచ్చారంటే మనం అయితే అర్థం చేసుకోవాలి, ఇది ఎవరు తెలియదనుగేం కాదు, చాలా విశిష్టమైనది అనమాట. ఇప్పుడైతే హనుమంతు వాక్ అయితే వచ్చేసాం మనం. ఏంటి ఇదే హనుమంతు వాక, ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇది మళ్ళీ సింహాచలం వెళ్ళే రూట్ అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఇదే రూటు. ఇప్పుడైతే హనుమంతు వాక్ దగ్గర నుంచి సిగ్నల్ ఉంది, ఆ సిగ్నల్ అయితే ఆపడం అయితే జరిగింది అనమాట వాకర్స్ని. ఇప్పుడైతే హనుమంతు వాక్ దగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గర చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ట్రైట్గా ఇంకా మన కైలాసగిరి బీచ్కి అయితే వెళ్ళిపోవడమే. కైలాసగిరి కొండ దగ్గర స్నానాలు చేస్తారంట, నాకు కొంత ఐడియా లేదు. అక్కడ స్నానాలు కొంతమంది చేసే తర్వాత అయితే స్టార్ట్ అవుతారని అయితే అంటున్నారు. చూద్దాం అది ఎక్కడైతే చూసి మన పెట్టించేద్దాం. మెడికల్ క్యాంపులు కూడా రెడీ చేశారు, చూడొచ్చు. ఇప్పుడైతే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అయితే ట్రాఫిక్ వాళ్ళు అయితే మనకి సపోర్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే వెహికల్స్ని అయితే అలౌ చేసి మనల్ని అయితే స్టాప్ చేశారు. ఇప్పుడు వెహికల్ స్టాప్ చేసి మనల్ని అయితే వదలడం అయితే జరుగుతుందనమాట. చూడొచ్చు సిటీ అనేది రద్దీ. ఈ హైవేని క్రాష్ చేయాలంటే మినిమం వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట, పోలీసు వాళ్ళకి కూడా. ఇప్పుడైతే మనకైతే ఎలా అయితే వదిలేశారనమాట ట్రాఫిక్ ఆపేసి వెహికల్స్కి. చాలా పెద్ద రద్దీ ప్లేస్ అనమాట. ఈ 1 or 2 days అయితే ఫుల్ క్రౌడీ ప్లేస్ అనమాట ఇది. ఆఫ్టర్ అయితే ప్రతి ఒక్కరు టెంపుల్కి వెళ్ళి దర్శించుకుంటారు. ఈ ఆషాఢ మాస పౌర్ణమి రోజు అయితే మాత్రం చాలా రద్దీగా ఉంటుంది. చూడొచ్చు ఈ క్రౌడీ అనేది ఇంకెక్కడ దొరుకుతుంది. అరుణాచల్ గిరి ప్రదక్షిణ కూడా ఇలానే ఉంటుంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం దగ్గరలో అయితే ఉన్నామన్నమాట కైలాసగిరికి. ఎక్కడి నుంచి 2.5 km అనమాట కైలాసగిరి. అక్కడ అయితే చాలామంది స్టాప్ చేస్తారు, ఎందుకంటే సగం డెస్టినీ అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి. 32లో సగం అయితే 15 kilometers మినిమం అక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ అవుద్ది. మళ్ళీ అదే కంటిన్యూస్ అనేది మధురవాడ, సీతంధార, మురళీనగర్ ఈ రూట్లన్నింటి కవర్ చేసుకుంటూ
ఎన్ఏడి గోపాలపట్నం ఇవన్నీ కవర్ చేసి మళ్ళీ సింహాచలంకి అయితే వచ్చి కొబ్బరికాయ కొట్టి అయితే ముగించేయడమే. దర్శనం చేసుకోవాలనే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు మీదకి వెళ్ళి, లేదు అనుకుంటే దిగువలో ఉన్న స్వామివారిని దర్శించుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఇంటికైతే క్షేమంగా లాగించేసుకోవడమే అనమాట. ఇక్కడ రామాలయం దగ్గర కూడా ప్రసాదాలు అయితే పెడుతున్నారనమాట. ఈ క్రౌడీ రద్దీలు అయితే ఎగిలేరు. నాన్ ఫ్లయింగ్ జోన్లో అయితే డ్రోన్ అయితే ఆపేసాము చినుకులు పడడం వల్ల. అలానే వీడియో అనేది నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలు అయితే వస్తుంది. ఇదైతే పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 అనేది పెడతాను, పార్ట్ 2 కూడా వచ్చేస్తుంది. ఇప్పుడైతే పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. పార్ట్ 2 అనేది కైలాసగిరి నుంచి మళ్ళీ సింహాచలం వెళ్ళే వరకు ఉంటుంది. ప్రజెంట్ అయితే భక్తులకి ఓపిక అయితే మనం హ్యాట్స్ ఆఫ్ అయితే నేను చెప్తాను అనమాట. చాలామంది ప్రదక్షిణ అంటే తక్కువ అనుకుంటారు. ఇక్కడ 40 కిలోమీటర్లు ఉంటుందని అయితే చాలామంది నోట్లు అయితే విన్నాను నేను. అది ఎంతవరకు నిజమనేది వాళ్ళకే తెలియాలి. ఇవన్నీ ఇది ఆలయం అనమాట, చాలా ఫేమస్ ఆలయం. అప్పటికే చాలా చూసారా, సగం మందికి అయితే ఓపికలు అయితే నశించిపోయాయి. మూసు అలానే ఆయింట్మెంట్స్ చాలా అయితే యూజ్ చేస్తున్నారు. చూడండి చిన్న పిల్లలు వస్తున్నారు. మనం రావడానికి ఎందుకు ఆలోచిస్తారో తెలియదు. మన ఏరియా సైడ్ ఉన్నవాళ్ళు ఒకసారి విజిట్ చేసి నడిస్తే ఎలా ఉంటుంది అంటే అది ఒక ఫీల్ అయితే ఉండాలి కదా మనకంటే. కైలాసగిరి దగ్గరికి అయితే వస్తాము. రెస్ట్లు అయితే మొదలైపోయారు అనమాట. సగం మంది పడుకుడిపోయారు ఈ రూట్లో వచ్చే టైంకి. చూడొచ్చు విశ్రాంతి మొదలయ్యింది. ఇప్పుడైతే కైలాసగిరి దగ్గర స్టాచ్యూ ఉంది కదా, వాటర్ రెయిన్ పడేది, అది చాలా అవసరం అనమాట. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు పడ్డ కష్టాన్ని కొంచెం రిలీఫ్ అనమాట. ఫొటోస్ అయితే స్టిల్స్ ఏం కాదు, చిన్న రిలీఫ్ హ్యాపీనెస్ కోసం అయితే వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది అనమాట ఇది కూడా స్టాచ్యూ కూడా. చూడొచ్చు చాలామంది చిన్న పిల్ల ముసలి మొత్తక చాలామంది వచ్చారనమాట. ఇది హైలైట్ అంతే. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మన డ్రోన్ షూట్కి సంబంధించిన వాళ్ళ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళనైతే కాంటాక్ట్ చేయండి, లేదు నన్ను కాంటాక్ట్ చేసినా అయితే నేను వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను. ఇప్పుడైతే పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 1 or 2 డేస్లో అయితే పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడు చిన్న పిల్లలు వస్తున్నారు. మనం రావడానికి ఏమి నెక్స్ట్ ఇయర్ అయినా విజిట్ చేయండి, బాగుంటుంది.